ఉత్తర భారతం నుంచి దక్షిణాది సినీ పరిశ్రమకు వచ్చిన నటి మీరా రాజ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సన్ ఆఫ్ సినిమాతో ఆమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తుండగా ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. సాయి సింహాద్రి హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా రాజ్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కీలక పాత్ర దక్కడం ఆమె కెరీర్ కు బిగ్ బ్రేక్ గా మారింది. చూడచక్కని రూపం, తెరపై మెరిసే చలాకీతనం, పాత్రలో పూర్తిగా లీనమయ్యే అభినయం ఈ లక్షణాలన్నీ కలగలిసిన నటి మీరా రాజ్ ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతోంది. ఉత్తర భారతం నుంచి వచ్చి భాషా భేదాన్ని అధిగమిస్తూ మన అమ్మాయే అనిపించేలా నటించడం అంత సులువు కాదు. కానీ మీరా రాజ్ ఆ సవాల్ను స్వీకరించి కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో అవకాశం దక్కడం ఆమె కెరీర్లో కీలక మలుపుగా మారింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించడం మీరాకు బిగ్ బ్రేక్ గా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో టాలీవుడ్ లో సన్ ఆఫ్ మూవీతో ఆమె అధికారికంగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీలో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మీరా రాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం సన్ ఆఫ్ ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బత్తల సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్లో కనిపించిన ఎమోషన్, డ్రామా, తండ్రి కొడుకుల మధ్య సాగే సంఘర్షణ కథకు మంచి బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ ఈ కథ తనకు వ్యక్తిగతంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని, ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉంటుందని చెప్పారు. దర్శకుడు సతీష్ మాత్రం ఈ సినిమా వినోద్ కుమార్ కు ఓ బలమైన కమ్ బ్యాక్ అవుతుందని, ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాలో మీరా రాజ్ చేసిన పాత్రపై ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హిందీ అమ్మాయి అయినప్పటికీ ఈ సినిమా కోసం ఆమె కష్టపడి తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత్రలో సహజత్వం కోసం భాష